హలో అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది నా ఫస్ట్ వ్లాగ్ అండి. జస్ట్ అన్‌ప్రిపేర్డ్ వ్లాగ్ అనొచ్చు దీన్నసలు. అసలేం ప్రిపేర్ అవ్వలేదు. ఆల్ ఆఫ్ సడెన్‌గా స్టార్ట్ చేశాను. అప్పటికి టిఫిన్ అయిపోయింది. అవన్నీ అయిపోయినాయి. కుకింగ్ స్టార్ట్ చేశాననమాట. నాకు టెంపుల్‌కైతే వెళ్ళాలనిపించింది ఆ రోజు నాకు. సరే వంటది చేసేసి వెళ్దాము. పీస్‌ఫుల్‌గా వెళ్ళి రావచ్చని చెప్పేసి అన్నం అది కడిగి పెడుతున్నాననమాట. మా అమ్మ రోజు పప్పయితే వండేశారు ముందే పొద్దున్నే. నేను జస్ట్ అన్నం అది వండుతున్నానంతే. యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాలో వచ్చిన మంచి మార్పు ఏదన్నా ఉందంటే నేను రెగ్యులర్‌గా గుళ్ళకైతే వెళ్తున్నాను. ఈ వ్లాగ్ స్టార్ట్ చేయడానికి కూడా ఒక కారణం అయితే ఉందండి. యాక్చువల్లీ నేను 2 మంత్స్ బ్యాక్ వరకు కూడా టీచర్‌గా వర్క్ చేసేదాన్ని. అది రిజైన్ చేశాననమాట. మా బాబుకి హెల్త్ రీజన్స్ వల్ల మానేయాల్సొచ్చింది. మానేసినప్పటి నుంచి నేను ఎర్న్ చేయట్లేదు అన్న ఫీలింగ్‌తో ఏంటో చాలా స్లో డౌన్ అయిపోయాను లైఫ్‌లో. లైఫ్‌లో అయితే ఏ యాక్టివ్‌నెస్ లేదండి. సరే ఈ వ్లాగింగ్ చేయడం ద్వారా అయినా నా యాక్టివ్‌నెస్ అది నేను తిరిగి తీసుకురావచ్చు. అలానే మీకు కూడా కొంచెం మోటివేటింగ్‌గా ఉంటుంది. నాలా ఎవరైనా మీలో ఉంటే వాళ్ళు కొంచెం మోటివేట్ అవుతారని చెప్పేసి, ఇక్కడ ప్యారలల్‌గా అయితే ఉన్న పనంతా చేసేస్తున్నానండి అన్నం ఉడికేలోపు. ఇప్పుడైతే అన్నం కూడా ఉడికిపోయింది వార్చేస్తున్నాను. ఈరోజైతే ఈ శారీ స్టైల్ చేస్తున్నానండి. ఇది జస్ట్ చాక్లెట్ బ్రౌన్ ప్లెయిన్ శారీ అనమాట. వీడియోలో అయితే మెరూన్ కలర్‌లో కనపడుతుంది కానీ, నేను ఈ శారీతో గెట్ రెడీ విత్ మీ కూడా చేశాను. అది ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ఆ షార్ట్ చెక్ చేసేయండి. ఈ శారీ ఇంక ఇదే లాస్ట్ టైమ్ అనమాట కట్టుకోవటం. ఇలా సింపుల్‌గా అయితే రెడీ అయిపోయాను. ఇంకా టెంపుల్‌కి వెళ్ళిపోవడమే. ఎక్కడికి వెళ్ళినా వాచ్ అయితే మ్యాండేటరీ అండి నాకు. ఇంట్లో ఉన్న మా చెట్లుకి కాసిన కొన్ని పువ్వులుంటే అవి తెచ్చి దేవుడికి పెట్టేశానండి. నేను ఫ్రెష్ అయ్యేటప్పటికే మా అమ్మ అప్పటికే పూజ అవన్నీ చేసేసారు. దీపం అన్నీ పెట్టుకున్నారనమాట. మా మమ్మీ డైలీ పూజ చేసుకుంటారు. పూలవి పెట్టేసి నేను కొంచెం దండం పెట్టుకొని నేను గుడికైతే స్టార్ట్ అయిపోయాను. యాక్చువల్లీ నేను మార్నింగ్ మా గార్డెన్ వ్లాగ్ కూడా చేశాననమాట. గార్డెన్ అంటే అంత పెద్ద గార్డెన్ కాదండోయ్. మాకున్న చిన్ని మొక్కలనే చూపించాననమాట. అప్పుడు చూపిస్తూ కోసిన పువ్వులే ఇవి. ఏంటంటే వ్లాగ్ లెంగ్త్ ఎక్కువైపోయిందని కట్ చేసేసాను. ఇక్కడ చూపిస్తున్నాను కదా! శ్రీనివాస కళ్యాణం ఫోటో అది మా గృహప్రవేశానికి వచ్చిందనమాట. చాలా బావుంటది ఆ ఫోటో. నేనైతే వెంకటేశ్వర స్వామి గుడికెళ్ళానండి. ఇది సాటర్డే అనమాట. నేను సాటర్డే రోజు వ్లాగ్ చేశాను. అనుకోకుండా అన్నీ సాటర్డేనే స్టార్ట్ అయినాయి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడం కూడా అది సాటర్డేనే జరిగింది. ఇవన్నీ అనుకోకుండా జరిగాయి. ఇంకేం జరిగినాయి అంటే సాటర్డే నేను పుట్టింది కూడా సాటర్డేనే. నాకు డెలివరీ అయ్యి మా బాబు పుట్టింది కూడా సాటర్డేనే. నాకు మ్యారేజ్ కూడా సాటర్డేనే అయ్యింది. సంథింగ్ స్పెషల్ ఇన్ సాటర్డే ఇన్ మై లైఫ్ అనమాట. టెంపుల్ నుంచి వచ్చాక నేను శారీ అది మార్చేసుకున్నానండి. సమ్మర్‌కి నేను క్యారీ చేయలేకపోయాను. సరే ముందు రోజు ఆరేసిన బట్టలున్నాయి డాబా పైన. అవి తెచ్చేయడానికి వెళ్ళాననమాట. నేను ప్రతిరోజు ఈవినింగ్ టైం బట్టలు ఉతికి ఆరేస్తానండి. మార్నింగ్ 10, 11 ఆ టైంకి వెళ్ళి తీసుకొచ్చేస్తాను. ఎందుకంటే సమ్మర్ కదా! మార్నింగ్ టైం వేసి ఈవినింగ్ వరకు ఉంచుతుంటే రంగు అవి పేలిపోతున్నాయి. చిన్నపిల్లల బట్టలున్నాయి కదా! ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఎందుకంటే నేను మంచి బ్యూటిఫుల్ క్లిప్ అయితే యాడ్ చేశాను. మా ఇంటి దగ్గర ఒక ఆర్గానిక్ ఫామ్ ఉంటుందనమాట. ఆ క్లిప్ యాడ్ చేశాను. అందులో తీసిన వీడియో అనమాట. బట్టలైతే కిందకి తీసుకెళ్ళిపోయి వెంటనే మడత పెట్టేశాను. నేను ఇవన్నీ చేయడానికి మధ్యలో నేను లంచ్ కూడా చేశానండి గుడి నుంచి వచ్చాక. మా బాబుకి కూడా లంచ్ పెట్టేశాను. అదంతా క్లిప్ తీయడం మర్చిపోయాను. ఫస్ట్ వ్లాగ్ కదా! ఏం తీస్తున్నానో, ఏం షూట్ చేస్తున్నానో, ఏం చేయట్లేదో కూడా అస్సల తెలియలేదు. తెచ్చిన బట్టలైతే చైర్‌లో వేసేసి వెంటనే మడత పెట్టేస్తున్నాను. ఉతికిన బట్టలు ఆరిన వెంటనే షెల్ఫ్‌లోకి వెళ్ళకపోతే అవసల ఆ రోజంతా పెద్ద గుదిబండలా కనపడతాయండి. ఫస్ట్ అందుకే ఆ బండను దించేసుకోవడానికి వెంటనే మడత పెట్టేస్తాను. అప్పుడు టైం అయితే 3 ఎంతో అవుతుందండి. మా మా బుడ్డోడు రోడ్డు మీదకి సైకిల్ ఏసుకొని ఎళ్లి సైకిల్ తొక్కుతున్నాడు ఎండలో. నేను అదే బట్టలు మడతెడతా బయటకి చూసుకుంటున్నాననమాట. వాడు ఎలా ఉన్నాడు ఏంటి అని.
వాడు పిలుస్తున్నాడు రా అమ్మ ఆడుకుందామని. వాడు పిలిచాడు కదా అని వెళ్తే ఈ పని ఇంకా అలా ఉండిపోద్ది. పని చేసేసుకొని వస్తాను నాన్న అని చెప్తున్నాననమాట. వాడు సైకిల్ తొక్కుతున్న క్లిప్ కూడా యాడ్ చేశాను ఒకసారి చూడండి. ఎందుకంటే వాడసల సైకిల్ తొక్కడానికి ఇష్టపడ్డు. ఏదో ఇంట్లో ఉండకూడదు, రోడ్డు మీద ఎండలో తిరగాలన్న కారణంతో సైకిల్ ఇచ్చుకొని ఎళ్లి తిరుగుతాడంతే తోసుకుంటూ. నేనేదో ఫోర్స్ చేస్తే, ఏదో మోటివేట్ చేస్తే కాసేపు తొక్కుతాడంతే. ఈ క్లిప్ ఎంతసేపు తొక్కాడో నేను దాన్ని ఫాస్ట్ మోడ్‌లో పెట్టాను. అందుకే అది అలా కనపడుతుంది. అమ్మ చూడు అనుకుంట తొక్కుతున్నాడు. వాడికసలు ఎండ వాన తెలియట్లేదు సమ్మరొచ్చిన కాడి నుంచి. బట్టల పని అన్నీ అయిపోయాక మా వోడిని కూడా చూసుకున్నాక, సరే రూమ్ సర్దుదామని లోపలికొచ్చానండి. ఈ రూమ్ అంతా మంచం నిండా ఏవేవో పెట్టేసున్నాయి. అవన్నీ తీసి సర్దుతున్నాను. రూమ్ అది తుడిచేస్తే ఇంకా ఆ పూటకి ఆ పనంతా అయిపోయినట్టే. నేను పక్క నుంచి సర్దుతున్నా, మా అబ్బాయి ఇంకో పక్క నుంచి మొత్తం మెస్ చేసుకొస్తాడు. పిల్లలు అలా అల్లరి చేస్తూ ఉంటేనే చాలా బావుంటుంది. సైలెంట్‌గా ఉంటే అసల చూడలేను నేను. యూట్యూబ్ అయితే నా లైఫ్‌లో ఉన్న స్లో డౌన్‌ని యాక్టివ్ చేయడానికి ఎంతవరకు యూజ్ అవుతుందో రాబోయే వీడియోస్‌లో మీకు కూడా షేర్ చేస్తాను. నిజంగానే యూజ్ అవుతుందా లేదా అని. యూజ్ అయితే ఈ వ్లాగ్స్ కంటిన్యూ చేస్తాను. లేకపోతే ఆపేస్తాను. నాకు ట్రైపాడ్ లేక నేను ఫోను మంచానికి సపోర్ట్ ఇచ్చి నిలబెట్టిన వల్ల మీకు పైనున్న లగేజ్ బ్యాగ్స్ కూడా కనపడిపోతున్నాయి. మీలో కొత్తగా నా ఛానల్‌ని విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనుక ఒకసారి ఛానల్‌ని చెక్ చేయండి. బిఫోర్ వీడియోస్ కూడా చూడండి. నేను స్టిచ్చింగ్ రిలేటెడ్‌వి పెట్టాను. కటింగ్, స్టిచ్చింగ్ కాకుండా డిజైనింగ్‌వి పెట్టాననమాట. అవి ఒకసారి చెక్ చేయండి. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అక్కడ. ఇది ఈ వీడియో అనేది నా ఛానల్‌లో రాబోయే వీడియోస్‌కి ఒక క్లిప్‌లా, ఒక డెమో లాంటిదనమాట. ఇంకా కొన్ని మా బాబుకి సంబంధించిన యాక్టివిటీస్ లాంటివి కూడా షేర్ చేస్తాను. ఇప్పుడైతే ఇంట్లో పనంతా అయిపోయాక ఆర్గానిక్ ఫామ్ అన్నాను కదా! అది ఇదేనండి. వాళ్ళు ఓనర్స్ పిల్లలనమాట. నేను వెళ్ళే టైంకి అక్కడ ఉన్నారు. నేను గోంగూర తీసుకుందాం అనేసి వచ్చాను. సరే క్లిప్ కూడా తీసుకుంటున్నాను. చెర్రీస్ చూసారా? నేను రియల్‌గా చూడటం ఇదే చెర్రీ ప్లాంట్‌ని. చాలా పుల్లగా ఉన్నాయి. టేస్ట్ చేశాను కూడా. అవన్నీ వంకాయలు ఎన్ని మొక్కలు ఉంటాయి అసలు. మా కొత్తింటి దగ్గర ఉన్న మంచి విషయాల్లో ఇదొక మంచి విషయమండి. మాకు పక్కనే అనమాట ఈ ఫామ్. మా బిల్డింగ్ మీద నుంచి బాగా బాగా కనపడుతుంది ఫామ్ అంతా. ప్లెజెంట్‌గా ఉంటుంది చూడటానికి. ఈ ఫామ్‌ది ఒకరోజు ఫుల్ వీడియో అయితే అప్‌లోడ్ చేస్తానండి. మొత్తం ఏమేమి మొక్కలున్నాయో. అంతేనండి ఈ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకే. బాయ్.